డొనాల్డ్ ట్రంప్ తరచూ భారత్ను లక్ష్యంగా చేసుకున్నారు. భారత్ అమెరికాను ఉపయోగించుకుంటోందని, అమెరికాకు భారీ వాణిజ్య లోటు వస్తోందని ఆయన వాదన. కానీ వాస్తవానికి ట్రంప్ బయటకు చెబుతుంది అంకెలకు వాస్తవాలకు ఏమాత్రం సరిపోలదు. వాణిజ్య లోటు లెక్కలు: చైనా 295.4 బిలియన్, యూరోపియన్ యూనియన్ 235.6 బిలియన్, మెక్సికో 157.2 బిలియన్, వియత్నాం 113.1 బిలియన్, కెనడా 54.8 బిలియన్, భారత్ కేవలం 45.7 బిలియన్. అంటే అమెరికాకు భారత్లో లోటు పెద్దదేమీ కాదు. కానీ ట్రంప్ మాత్రం అదే పట్టుకొని వేలాడతారు. టారిఫ్లలో అన్యాయం: చైనాపై 36% టారిఫ్, యూరోపియన్ యూనియన్పై 15% టారిఫ్, భారత్పై నేరుగా 50% వరకు. భారీ వాణిజ్య లోటు ఉన్న దేశాలపై సడలింపులు ఇవ్వడం, తక్కువ లోటు ఉన్న భారత్పై ఎక్కువ భారం వేయడం వెనుక ట్రంప్ వ్యక్తిగత లెక్కలున్నాయనే విమర్శలు వచ్చాయి. అమెరికాకు లాభం ఎక్కడుంది? వస్తువుల వాణిజ్యంలో అమెరికా నష్టపోయినా సర్వీసుల రంగంలో గెలుస్తోంది. భారత్ నుంచి ఐటీ, సాఫ్ట్వేర్, బీపీఓ రంగాల్లో వచ్చే సేవల వల్ల అమెరికన్ కంపెనీలు బిలియన్ల డాలర్లు ఆదా చేస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు అమెరికా కంపెనీలకు తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత సేవలు అందిస్తున్నాయి. ఇక అమెరికా బ్యాంకులు, హెల్త్ కేర్, రీటైల్ కంపెనీలు భారత ఐటీ, బ్యాంక్ అండ్ సపోర్ట్తోనే గ్లోబల్ మార్కెట్లో పోటీ పడగలుగుతున్నాయి. ట్రంప్ వెనుక ఉన్న అసలు లెక్కలు: అమెరికా మాజీ భద్రతా సలహాదారులు, కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయం ప్రకారం భారత్పై ట్రంప్ కఠిన వైఖరి వెనుక వ్యక్తిగత ఈగో, కుటుంబ వ్యాపార ప్రయోజనాలు ప్రధాన కారణం. భారత్పై సుంకాలు ప్రకటించిన వెంటనే ట్రంప్ పాకిస్తాన్తో చమురు నిల్వల ఒప్పందం కుదుర్చుకోవడం యాదృచ్ఛికం కాదు. పాకిస్తాన్ ప్రతి విషయంలో తల ఊపుతుండటంతో ట్రంప్ అక్కడ అవకాశాలు వెతుక్కున్నారు. భారత్ మాత్రం ఆయన వాదనలకు లొంగకపోవడంతో టార్గెట్ అయింది. గ్లోబల్ వేదికలపై అమెరికా ఒంటరితనం: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక WHO నుంచి తప్పుకోవాలని నిర్ణయం ముందే యునెస్కో, పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చారు. WT నుంచి కూడా బయటకు వస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయాలతో అమెరికా గ్లోబల్ వేదికలపై ఒంటరిగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా, రష్యా, చైనా దగ్గర కావడం మామూలు విషయం కాదు. అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్, రష్యా సంబంధాలు బలపడుతున్నాయి. రష్యా భారత్కు చౌకగా చమురిస్తోంది. మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందించడానికి సిద్ధమైంది. రష్యా, చైనా గ్యాస్ పైప్లైన్ ఒప్పందం కూడా కుదిరింది. అమెరికా దూరం పెంచితే భారత్ ఇతర శక్తివంతమైన దేశాలతో మరింత కలిసిపోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ లెక్కల్లో భారత్కి వ్యతిరేకత కన్నా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార ప్రయోగాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ మద్దతు లేనిదే పరిస్థితి ఇంకా కష్టంగా మారేది. మోదీ ఈ మైండ్ గేమ్ను బాగా ఆడుతూ ట్రంప్ చాప్టర్ను ముగించేశారని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.